మనిషిని తట్టుకోలేని దేవుడు. ఆయన కలిగించిన ప్రకృతి అంతటిలో సకల కోటి జీవరాశులు ఆయనకు లోబడి ఆయనకు అనుకూలంగా బ్రతుకుతున్నాయి. పక్షులేంటి, జంతువులేంటి, జలచరాలేంటి, కంటికి కనబడలేని జీవి మొదలుకొని ఆకారానికి అతిపెద్ద ఆకారాన్ని కలిగిన ఎన్నో జీవరాశులు దేవుని మాటలకు లోబడి దేవుని కొరకు బ్రతుకుతున్నాయి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. ఇక దేవుని ఇష్టాన్ని నెరవేర్చని ఏకైక జాతి ఒకటే, అది నరజాతి. దేవుని రూపంలో దేవుడు సృష్టించుకున్నాడు మనిషిని. తనకున్న ఆకారాన్ని, ఆత్మని తాను చేసుకున్న మట్టి బొమ్మలో పెట్టాడు. మనలందరినీ ఈ మట్టి బొమ్మలో మిర్చి తన ఇష్టాన్ని నెరవేర్చమంటే ప్రపంచ మనుష్యులందరూ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చక జలప్రళయం కోసం ఎదురు చూశారు. అందుకే ఈ పాటలో కోట్ల మంది మనుషులు జలప్రళయం ద్వారా నాశనం అయిపోయారు. వాళ్ళు బ్రతికి బట్టకట్టలేదు. మనం కష్టాలు పడితే మన పక్క వాళ్ళతో చెప్తాం, మన బంధువర్గాలతో చెప్తాం. దేవునికి కష్టాలు వస్తే ఎవరికో చెప్పుకుంటారు. ఆయన ప్రకృతితో చెప్పుకుంటాడు. ఆయన ఎందుకంటే ప్రకృతిని సకల కోటి జీవరాశులతో పాటు మనుష్యులకు దారాదత్తం చేశాడు. భోంచేయండి, ఆనందంగా ఉండండి, నా మాటలో వినండి. ప్రకృతి ఎలాగో నా ఇష్టాన్ని నెరవేరుస్తుందో అలాగే మీరు కూడా భూమి మీద బ్రతికినంతకాలం నా ఇష్టాన్ని నెరవేర్చండి. అందుకే మిమ్మల్ని భూమి ఆకాశాల మధ్య ప్రకృతిలో భద్రం చేశాను అని దేవుడు ఎన్నోసార్లు బైబిల్లో చెప్పుకున్నాడు. వాపోయాడు, బాధపడ్డాడు, కన్నీరు కార్చాడు. అలాంటి దేవుని యొక్క ఆర్తనాదం ఒక్కసారి మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆలకించు, భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి, నేను పిల్లల్ని మీ మధ్య కని పెంచి గొప్పవారినిగా చేసి గొప్ప గొప్ప వారినిగా చేశాను కదా. వారు నా మీద తిరుగబడి ఉన్నారు. వాళ్ళు నా మీద తిరగబడ్డారు కదా. చూడండి ఎవరితో చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆకాశమా ఆలకించుము, ఆలకించు, భూమి భూమి చెవియొగ్గుము. చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి, కోట్ల మంది మానవ జాతిని ఆకాశ భూములు మధ్యలోనే కదా మిమ్మల్ని, నా పిల్లలందరినీ పెంటాను, మీ సంరక్షణలో ఉంచాను. కానీ వాళ్ళు నా మీద తిరగబడ్డారు. దేవుని పిల్లలారా, సర్వశక్తి సంపూర్ణుడైన మన కన్న తండ్రి అత్యంత ప్రేమ కలిగిన వాడే మన ఎడల తన మనసులో ఉన్న కష్టాన్ని ప్రకృతితో చెప్పుకుంటున్నాడు అంటే ఎంత చిన్నబోయి ఉంటాడో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు గొప్ప గొప్ప వారి ఇంట్లో
పనిచేస్తూ ఉంటారు చాలామంది పనివాళ్ళు. పనివాళ్ళలో ఎవరైనా యజమాని, బాబు చిన్నబ్బాయి కనబడటం లేదేంటి అని యజమాని అడుగుతారు. అప్పుడు యజమాని, ఏం చెప్పమంటావు, నన్ను నా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ కన్నాను, పెంచాను, పెద్దవాళ్ళని చేశాను, బుద్ధిమంతులుగా మలిచాను. కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. తండ్రిని కూడా ఆలోచించకుండా నా మీద తిరుగుబాటు చేశారు. అందుకే వాళ్ళని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడుస్తాడు ఏ తండ్రి అయినా పనివాళ్ల ముందు. అలాగే కన్న తండ్రి అయిన దేవుడు మన ఎడల అపారమైన ప్రేమ గలవాడై వెంటనే కోపపడక భూమి ఆకాశాలతో చెప్పుకుంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, తిరగబడ్డారు నా మీద. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం ఏమంటున్నాడు చూడండి. ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఏ ఆకాశం కింద ఉండి, ఏ ఆకాశం నుండి వర్షాలు వచ్చి నీ కడుపు నింపుతున్నాయో, ప్రకృతితో దేవుడు చెప్పుకుంటున్న బాధలు చూడండి. దానికి ఆకాశం వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. భూమి వారి మీదకి లేచిపోతుంది. ఎక్కడ చూడండి అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి. భయంకరమైన పెను తుఫాన్లు, టైఫూన్స్, టార్నడోలు, ట్విస్టర్స్ దేశాలనే తుడిచిపెడుతున్నాయి. దేవుని పిల్లలారా, పైన ఆకాశం మానవ తెగ మీద పగబట్టింది, క్రింద భూమి కూడా మనుషుల మీద కోపగించింది. అందుకే ఏం చేస్తుందట ఆకాశం, వారి దోషములు బయలుపరచును. ఇదిగో తండ్రి, ఇదిగో ఈ తప్పులు చేస్తున్నారు వీళ్ళు. ఆ రోజు ఆకాశంలో తెలియజేయబట్టే, భూమి తిరుగుబాటు చేయబట్టే జలప్రళయం వచ్చింది. భూమి మీద తాను సృష్టించిన కేవలం 80 నోహ కుటుంబాన్ని మినహాయించి అందరినీ కూడా జలప్రళయంతో చంపేశాడు. సముద్రాలు వచ్చి భూమిని ముంచేసిన నీళ్లు చాలకపోతే, ఆకాశం నుంచి తూములు, పైనున్న నీళ్లు, ఆకాశం మీద ఉన్న నీళ్లు భూమి మీదకి కురిపించాడు. ప్రియులారా, ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. కొండ చర్యలు కూలిపోతున్నాయి. భయంకరమైన వర్షాలతో కొండలు పాయలుగా కిందకి మట్టి జారిపోయి మనుషులు ఇళ్ల మీద ప్రవహిస్తుంటే సజీవ సమాధి అయిపోతున్నారు మనుషులు. ఎందుకంటే దేవుడు కన్నా మనుషులే దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, పనివాళ్ళు, ప్రకృతి మనుషుల మీద తిరుగుబాటు చేసింది.
దేవుడు ఊరకే భూకంపాలు ఇస్తున్నాడని మనం అనుకుంటాం. కాదండి. ఏ దేశం అయితే పాపం చేసిందో వాళ్ళ ఆకలి దప్పులతో చావాలని దేవుడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవునికి యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 14వ 14వ అధ్యాయం 13వ 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. నరపుత్రుడా, నరపుత్రుడా, ఏ దేశమైతే ఏ దేశం, అమెరికా, చైనా, ఇండియా, రష్యా, ఏ దేశమైనా విశ్వాసఘాతకం అంటే నాకు ఘాతకాన్ని చేశారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మినట్టుగా నన్ను మోసం చేశారు, కానీ నన్ను నమ్మలేదు, నాతో ఉండలేదు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధిని. అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, కెనడా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. భూమి మీద ఎన్ని దేశాలైతే ఏర్పాటు జరిగిందో దేవుని వలన, అందులో ఎంతమంది కోట్ల మంది మనుషులు జీవనం చేస్తున్నారో, ఆ ప్రకృతి ఒడిలో ప్రకృతి వలన బ్రతుకుతున్నారో, దాని దయ వలన ఆ ప్రకృతిని మానవుని ఆకలి తీర్చడానికి పోషణలో కాపుదలగా పెడితే దేవునికే అన్యాయం చేశారు, ఘాతకం చేశారు. వాళ్ళు నన్ను విడిచిపెట్టారు, కనీసం నా గురించి ఆలోచించటం లేదు వాళ్ళు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా, తినడానికి తిండి కూడా లేకుండా కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. కరువును పంపించి పశువులను మనుషులను నాశనం చేస్తారంటున్నాడు. ఎంత కోపం దేవుడికి, ఎంత కోపం అండి దేవుడికి. ఆయన ఎంత ప్రేమామయుడు, ఆయన ఎంత ఉన్నతమైన వాడో, ఎంత జాలిగల గుండెగలవాడో తండ్రి. అంత కోపం. ద్రోహం చేశావు. భార్యకు భర్త ద్రోహం చేసిన, భర్తకు భార్య ద్రోహం చేసిన, ముక్కలు ముక్కలుగా తరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తానున్న నగరంలో నలుచోట్లకు తిరిగి ఆ ముక్కల్ని ఎక్కడో మట్టిలో పాతో ఏదైనా చెరువులో, నదిలో, సముద్రంలో పారేసి కక్ష తీర్చుకుంటున్న ఎందరూ భర్తలున్నారో, కక్ష తీర్చుకుంటున్న ఎంతమంది భార్యలున్నారో ఈరోజు మనం ప్రతిరోజు వార్తల్లో చదువుతున్నాం. మనిషికి మనిషి చేసిన ద్రోహానికే మనిషి తట్టుకోలేకపోతే దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, అనుక్షణం నిన్ను కాపాడుతూ, ఏ లోటు లేకుండా నిన్ను, నీ పిల్లల్ని, నీ భార్య బిడ్డలు కాపాడుతున్నాడే నీ కన్న తండ్రి. ఆయనకి అన్యాయం చేస్తావా? నీ భర్తే ఊరుకోడు, నీ భార్యే ఊరుకోదు. తలగడతో పండుకున్నప్పుడు నీవు లేవకముందే నీ ముక్కులోకి గాలి రాకుండా మూసేసి ఎంతమంది భర్తలను చంపేశారు భార్యలు, ఎంతమంది భార్యల్ని చంపేశారు భర్తలు. ఇది అన్యాయం కదా? మనిషి మనిషికి చేసినదే అన్యాయమై కోపాన్ని తట్టుకోలేక బలవంతంగా ప్రాణం తీస్తుంటే కన్న తండ్రి కళ్ళు మూసుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు? మూసుకోడండి, కక్ష తీర్చుకుంటాడు.
ఊర్లకు ఊర్లే లేపేస్తాడు, పట్టణాలకు పట్టణాలే ముంచేస్తాడు. ఈరోజు ప్రకృతిలో జరుగుతున్న విపరీత పరిణామాలు చదువుతుంటే భయం వేస్తుంది. నార్త్ ఇండియాలో ఈ 2 భయంకరమైనటువంటి అతివేగంతో వస్తున్న 2 రైళ్లు ఒకే లైన్లో పెట్టి మీద పెట్టి రైలు పెట్టెలు చివరికి ప్లాట్ఫారంలో కూడా వెళ్ళిపోయే రైళ్ళు. ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఊరకనే అనుకున్నారా? ఊరకనే దేవుడు చేశాడు అనుకుంటున్నారా? పాపం పండింది. పాపం పండితే ప్రకృతి వికటిస్తుంది నీ అంతు చూడ్డానికి. ఎందులో గొప్పవాడు అనుకుంటున్నావు? ఎందులో గొప్పదానివి? రాజకీయాలని అధికార పార్టీ కానీ అనధికార పార్టీ కానీ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. పరిపాలనైనా ఈ పరిపాలన కోసమైనా ఇవన్నీ చేస్తున్నారు, అధికారాల కోసమైనా ఇవన్నీ చేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఒక్కసారి దేవుని కష్టాన్ని ఆలోచించండి. ఇవన్నీ చూస్తూ దేవుడు చాటుకెళ్ళి ఏడుస్తున్నాడట. ఎక్కడికి వెళ్తున్నాడు ఏడవడానికి? దేవుడు మన తండ్రి, మనం నమ్ముకున్నామే మన తండ్రి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి, మీకున్న గర్వం కొవ్వుపోయింది మీ హృదయం. ఏమన్నాడండి? మీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చేదను. ఏమండి? సిగ్గా? ప్రకృతిలో సిగ్గు కాదండి దేవుడికి. ప్రకృతిని చేసి మానవుని ప్రకృతిలో ఉంచి ఏ లోటు లేకుండా పంచభూతాలను అనుకూలంగా మలచి నీకిచ్చి తన కష్టాన్ని ఆకాశంతో భూమితో చెప్పుకుంటుంటే ఆయనకి ఏడుపు వస్తే ఎలా ముఖం చూపిస్తాడండి? ప్రకృతికి, ఆకాశానికి, భూమికి. చాటునకు వెళ్ళి ఏడుస్తాడట. ఏమనుందా? నీ గర్వాన్ని బట్టి నేను చాటున ఏడ్చెదను. దేవుని పిల్లలారా, కన్న తండ్రికి మన మీద అంత అపారమైన ప్రేమ. అసలు ఆయన ప్రేమను తెలుసుకోకుండా ఉన్నారు. బాధపడ్డా నీ తండ్రి నీ తల్లి నిన్ను చూసి కన్నీరు కారుస్తుంటే నీకు కళ్ళంట నీళ్లు కూడా తిరగటం లేదంటే నువ్వేం ప్రేమిస్తున్నావు? నీ తల్లిని, నీ తండ్రిని. వాళ్ళని ప్రేమించకపోతే బాధపడిన కన్న తండ్రి తనను కూడా ప్రేమించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్టుగా గర్వంగా తిరుగుతూ ఉన్నారు అంటే ఆయన చాటుకి సిగ్గుతో కోట్లాది మంది దేవదూతల మధ్య ఏడవక, ప్రకృతి మధ్య ఏడవక, అందరి ఎదురుగుండా సిగ్గుతో దాక్కుని చాటునకు వెళ్ళి అయ్యో నా పిల్లలారా అని ఏడుస్తున్నాడు అంటే ఎంత భయానకమైన వాతావరణం మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. యోబు గ్రంథం 16వ అధ్యాయం. యోబు గ్రంథం
యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా రక్తమును కప్పివేయొద్దు, నా మొరకు విరామము కలుగకుండును, నా మొరకు విరామము కలగకూడదు. నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. దేవుణ్ణి వేడుకున్నప్పుడు భూమితో చెప్తున్నాడు యోబు. ఏమని? భూమి నా రక్తమును కప్పివేయకుము, ప్లీజ్ భూమి దయచేసి నా రక్తమును కప్పివేయకము. 19. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో నా తండ్రి చూస్తున్నాడు. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు నేను మంచివాణ్ణి అని సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నన్ను కప్పేకు, నన్ను కనబడనియ్యు, నేను కూడా ఏడుస్తున్నానని నా తండ్రి కనబడనియ్యు. భూమి నా రక్తాన్ని కప్పేకు. నేను ఏడుస్తుంటే రక్తం వస్తుంది నాకు కళ్ళ నిండా. నన్ను కప్పేయొద్దు. జలాలతో, నీ మీదున్న జలాలతో కప్పేయొద్దు, కొండలతో కప్పేయొద్దు, నీళ్లతో కప్పేయొద్దు, మంటల్లో కప్పేయొద్దు. భూమి నా రక్తమును కప్పివేయొద్దు, నా మొర్రకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు, నేను దేవుని కొరకు ఏడుస్తున్నాను, రక్తం కారుస్తున్నాను, నా ఏడుపుకి రక్తం వస్తుంది. యేసు ప్రార్థన చేశాడట గెత్సెమనే వనంలో. అప్పుడు కళ్ళంటూ వచ్చే నీళ్లు రక్తంలా కనబడుతున్నాయట. అర్థమైందా? లోకాసువార్త 22వ అధ్యాయం, లోకాసువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన యేసుక్రీస్తు గెత్సెమనే వనంలో సిలువ వేయబడక ముందు ఆయన వేదన పడి మరింత ఆతురముగా కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేస్తున్నప్పుడట ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. మీ కళ్ళంట నీళ్లే రావు, రక్తం వస్తుంది. అంతగా దేవుణ్ణి వేడుకుంటారా? అసలు ప్రార్థన చేస్తారా మీరు? నోరు విప్పితే పోకిరి మాటలు, నోరు విప్పితే బూతులు, నోరు విప్పితే అన్ని తప్పుడు కోతలు, అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు. ఏమండి? యేసుక్రీస్తు చెమటట గెత్సెమనే వనంలో ఎలా ఉందట? గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఏవి రక్త బిందువుల వలె? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వేదన పడి మరింత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇక్కడేమంటున్నాడు? భూమి నా రక్తమును కప్పివేయొద్దు, నా మొరకు విరామము కలుగకుండా ఉండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు నా తండ్రి. ఆయన కళ్ళకి కనబడేటట్టు చూడు. నన్ను కప్పేయొద్దు భూమి, నా రక్తాన్ని కప్పేయొద్దు. హెబెలు మరణించిన తరువాత కయీను హెబెల్ని తల మీద కొట్టి చంపేస్తాడు. అప్పుడు రక్తం కారుతుంటది. హెబెల్ నుంచి రక్తం వస్తుంది. అప్పుడు హెబెలు రక్తం
దేవుణ్ణి మొరపెడుతుంది. ఏమని? ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం జాగ్రత్తగా వినాలి. 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? దేవుడు అడుగుతున్నాడు కయీన్ని, ఏం చేసావయ్యా నువ్వు? ఏం చేసావు? నువ్వు చేసిన పని తమ్ముడిని కొట్టి చంపేస్తావా? రక్తం కారినట్టుగా చచ్చిపోయేటట్టుగా కొట్టి చంపేస్తావా నీ తమ్ముడిని? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కయీను, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నాకు సాక్షి ఉన్నాడు. ఎక్కడా? ఇందాక ఆకాశమా, అది కాదు. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? భూమి నా రక్తాన్ని కప్పేయొద్దు, నా దేవుడు కనబడదు, నా రక్తం దేవుడు చూడాలి. రేపు మన పిల్లలందరూ 4-5 రోజులు కష్టపడడానికి వస్తున్నారు. విపరీతంగా చెమటలు కారుస్తారు, తడిచిపోతారండి. రేపు నా పిల్లలు కష్టపడతారు దేవుని కోసం. 17, 18, 19, 20, 21 ఈ రోజులు చాలా మంది పిల్లలు వస్తారు అక్కడ శుభ్రపరచటానికి. సెమినార్కి సభాస్థలిని, వాళ్ళు ఉండే స్థలాన్ని పరిశుభ్రపరచడానికి కష్టపడి చెమటోడ్చి అక్కడికి వచ్చి పనిచేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ చెమట నేలపడుతున్న రక్తంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని మూసేస్తే ఆ ప్రాణం, ఆ రక్తం మొరపెడుతుంది. ఆ వ్యక్తి మొరపెడతాడు. ఏమని? భూమి నా రక్తాన్ని కప్పివేయొద్దు, మొరపెడుతుంది. నా రక్తం మొరపెడుతుంది. పరలోకంలో నాకు సాక్షి ఉన్నాడు. నా దేవుడు కనబడకుండా మూసేయకు భూమి. ఆకాశమా, నువ్వు కనబడకుండా చేయకు నా తండ్రికి. నా రక్తం, నా చెమట చూడాలాయన. చివరిగా ఒక వాక్యాన్ని చూద్దామే. ద్వితీయోపదేశకాండం 31:28. ద్వితీయోపదేశకాండం 31:28. సారీ, ద్వితీయోపదేశకాండం 31:28 చదువు నాయన. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్తాను. నేను వాళ్ళు వింటుండగా చెప్తాను. ఏమన్నాడు? ఆకాశాన్ని భూమిని నా పిల్లల మీద సాక్షులుగా పెడతాను. నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్తాను. కానీ మీరు ఎక్కడికి పోరు. తప్పు చేసినా విడిచిపెట్టను, నా కొరకు సేవ చేసినా మరిచిపోను. నాకు సేవ చేసే మీ సేవలు, మీరు మోసే రాళ్ళు, మీరు మోసే కొమ్మలు, మీరు పరిశుభ్రపరుస్తున్న నేల, ఇవన్నీ ఆకాశం భూములు చూస్తున్నాయి, కనిపెడుతున్నాయి. దేవుని పిల్లలు చేసే పనులు అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే. ఓకేనా? అందుకే ఏమన్నాడు పాఠ్యభాగంలో 20వ అధ్యాయం 27వ వచనంలో, యోబు గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం, ఆకాశము వారి దోషములు బయలుపరచును, భూమి వారి మీదికి లేచును.
మంచిని మూసేసినా ఊరుకోడు, చెడును దాచిపెట్టిన ఊరుకోడు. దేవుని పిల్లలారా, ప్రకృతితో దేవుడు మొరపెట్టుకున్న మొర, ఆ మాటలు విన్నప్పుడు మీ హృదయం కరక్కపోతే, ఆ మాటలు విన్నప్పుడు మీ హృదయం తరించకపోతే ఎందుకు ఈ జన్మ చెప్పండి? ఎందుకు దేవుడు భూమి మీద మనం సృష్టించినట్టు? మన జన్మను మనం పాడు చేసుకుంటున్నాం. ఓకేనా? కనుక దేవుని పిల్లలారా, ఈ మాటలు విన్న తర్వాత కేవలం మర్చిపోకుండా, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా, దేవుని ఇష్ట ప్రకారం, వాక్య ప్రకారం బ్రతకండి. ఓకే మై చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.